బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రియాజ్ ఎన్కౌంటర్ పై నిజామాబాద్ సిపి క్లారిటీ ఇచ్చారు. రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదన్నారు. రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని, రియాజ్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు సిపి చైతన్య. రియాజ్ కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సారంగపూర్ దగ్గర రియాజ్ పోలీసులకు చిక్కాడు. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ను రియాజ్ పొడిచాడు. రియాజ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందాడు. రియాజ్ కోసం 9 బృందాలతో గాలించారు. రియాజ్ ఎన్కౌంటర్ పై నిజామాబాద్ సిపి క్లారిటీ ఇచ్చారు. రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదన్నారు. రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని, రియాజ్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు సిపి చైతన్య. రియాజ్ కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సారంగపూర్ దగ్గర రియాజ్ పోలీసులకు చిక్కాడు. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ను రియాజ్ పొడిచాడు. రియాజ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందాడు. రియాజ్ కోసం 9 బృందాలతో గాలించారు. రియాజ్ ఎన్కౌంటర్ పై నిజామాబాద్ సిపి క్లారిటీ ఇచ్చారు. రియాజ్ బతికే ఉన్నాడని చెప్తున్నారు సిపి చైతన్య. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, చెప్పండి. 2 రోజుల క్రితం సంచలనం సృష్టించినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రమోద్ యొక్క హత్య జరిగిందో ఇమ్మీడియట్ గా నిందితుడిని పట్టుకోవాలంటూ కూడా డీజీపీ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ సిపి చైతన్య ఆధ్వర్యంలో ఎవరైతే నిందితుడిని పట్టుకోవడం కోసం నియాజ్ని పట్టుకోవడం కోసం పలు బృందాలు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ గాలింపులో భాగంగా తను సారంగపూర్లోని రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక లారీ క్యాబిన్ లో తలదాచుకున్నటువంటి విషయాన్ని డ్రోన్ల సాయంతో గుర్తించడం జరిగింది. డ్రోన్ల సాయంతో గుర్తించి అతన్ని పట్టుకున్నటువంటి సందర్భంలో పోలీసులు ఎప్పుడైతే రియాజ్ను ఐడెంటిఫై చేయడం జరిగిందో నిందితుడిని అతడు మరొక వ్యక్తి యొక్క బైక్ మీద నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం చేశాడు లిఫ్ట్ అడిగి. కానీ ఆ నిందితుడు పారిపోతున్నటువంటి సందర్భంలో బైక్ ఎక్కినప్పుడు అక్కడే ఉన్నటువంటి లిఫ్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తి నిందితుడిని ఐడెంటిఫై చేయడంతో ఇద్దరికి మధ్య కాస్త పెరుగులాట జరిగింది. అదే సందర్భంలో పోలీసులు సైతం రియాజ్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు నిందితుడికి సాయం చేయాలనుకున్న వ్యక్తికి అలాగే రియాజ్కు మధ్య జరిగినటువంటి ఘర్షణలో భాగంగా రియాజ్కు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రియాజ్ను హాస్పిటల్లో చిన్న గాయాలు కావడంతో అతన్ని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి ఎన్కౌంటర్ లో నిందితుడు రియాజు హతమయ్యాడు అనేటువంటి వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి నిజామాబాద్ సిపి చైతన్య ఒక క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి ఎన్కౌంటర్ అనేది జరగలేదు. జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది తను పారిపోయేటువంటి సందర్భంలో మరొక వ్యక్తికి అలాగే నిందితుడు రియాజ్ కు మధ్య జరిగినటువంటి ఘర్షణలోనే కొంత గాయాలు పాలవడం జరిగింది. చిన్న గాయాలతోనే బయటపడ్డాడు. తను చికిత్స పొందుతున్నాడు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ప్రస్తుతం సిపి చైతన్య ఒక స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. మొత్తానికి 2 రోజుల క్రితం సంచలనం సృష్టించినటువంటి కానిస్టేబుల్ మర్డర్ కేసులో ప్రమోద్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఛేదించారు. నిందితుడు రియాజ్ని 2 రోజుల్లోనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అతను చికిత్స తర్వాత అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి దీని మీద పూర్తిగా చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రత్న, థాంక్యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నాయకులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని మాజీల ఆరోపణలపై విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. మావోయిస్టులను ఎవరు పెంచి పోషించారనేది బయటపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. మాజీల ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని రామచంద్రరావు సూచించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల చెవిలో పువ్వు పెట్టిందని బీజేపీ చీఫ్ విమర్శించారు. సంస్థానాలను భారత్లో కలిపిన చరిత్ర సర్దార్ పటేల్ది. అయితే కాంగ్రెస్ నాయకులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులుగా మారుతున్నారని రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ వచ్చిన తర్వాత మన అభినవ సర్దార్ పటేల్ అండ్ అమిత్ షా గారు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం విల్ బి రూటెడ్ అవుట్ అన్నారు. ఈ రోజు మొత్తం నిర్మూలమైందనే విషయాన్ని కూడా మనం నిరూపించుకుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తి ఉక్కు మనిషి ఆ రోజు అద్వానీ గారి తర్వాత అయితే ఈరోజు అమిత్ షా గారు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటిని మనం కనబడతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్న హింసాత్మకమైన మార్గాన్ని మీరు వీడనే చెప్పారు, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్తే నిన్న మొన్న చేసినటువంటి విషయాలు మనం చూసినాం. కానీ వాళ్ళు చెప్పిన ఒక మాట ఉన్నది. ఈరోజు తెలంగాణలో అనేక మంది మావోయిస్టులకు తెలంగాణలో రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పి నేరుగా చెప్పేది రాజకీయం చేయట్లే సరెండర్ అయినటువంటి నక్సలైట్లు చెప్పారు. నిన్న మొన్న పేపర్లు చూస్తూ ఉంటే వాళ్ళ ఇంటర్వ్యూలు చూసి చెప్తారు వారు, మా మావోయిస్టులకు తెలంగాణలో కొంతమంది నాయకులకు సంబంధం ఉన్నాయి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు, మీరు ఈ నాయకులు ఎవరికి ఈ యొక్క నక్సల్తో సంబంధం ఉన్నాయి, ఎవరిని వీళ్ళకు సంబంధం చేసుకొని వాళ్ళని పోషించారు, ప్రజల వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేశారు, పోలీసులు ఒక కుటుంబాలని వాళ్ళు ఈరోజు నిస్సహాయంగా చేశారు, అంబుస్ చేసి ల్యాండ్ మైన్ ద్వారా అనేక మంది కానిస్టేబుల్స్ చంపినటువంటి ఆ నక్సలైట్లు ఈరోజు ఎవరు తెలంగాణలో ఆ రాజకీయ నాయకులు వాళ్ళకి ఎవరితో సంబంధం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం దాని మీద విచారించాలి. ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మన అభినవ సర్దార్ పటేల్ అండ్ అమిత్ షా గారు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం విల్ బి రూటెడ్ అవుట్ అన్నారు. ఈ రోజు మొత్తం నిర్మూలమైందనే విషయాన్ని కూడా మనం నిరూపించుకుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తి ఉక్కు మనిషి ఆ రోజు అద్వానీ గారి తర్వాత అయితే ఈరోజు అమిత్ షా గారు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటిని మనం కనబడతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రియల్ ఎస్టేట్ నాశనమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ మనిషి సంతోషంగా లేరన్నారు. రేవంత్ పాలనలో మంత్రులే సంతోషంగా లేరని విమర్శించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. తులం బంగారం ఏడపోయిందని నిలదీశారు. హైడ్రా ఏమిటిది అంటే ఒకటే ఒక దందాది, పెద్దవాళ్ళని డబ్బులు భయపెట్టి డబ్బులు వసూలు చేసే దందా. గరీబ్ గాళ్ళ ఇండ్ల మీద పడతారు, ఇల్లుగులో కొడతారు. ఒక్క పెద్దొందన కొట్టిరా, మూసిలా అడ్డంగా కడుతురు, మూసికి అడ్డంగా. వాడిని ఎవడన్నా కొడతాడా? ఆయన దగ్గర పోదు హైడ్రాకు ఇవన్నిటికి దారిలు దొరకలేవు. ఈ బడా సేట్లు కడుతున్న వాటికి దారి దొరకది. గరీబులది ఆడుంటే ఆడపోయి మాత్రం అర్ధరాత్రి పోయి కొట్టాలి. వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నా వాళ్ళు అయ్యో మా దగ్గర కాగితాలున్నాయి చూడంటే చూడరు, హైకోర్టు ఆర్డర్ ఉందంటే చూడరు, కొట్టిపారేయాలి. వాళ్ళు వీళ్ళేంది ముఖ్యమంత్రి సొంత అన్న తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లే చెర్లుంది, ఆయనది మాత్రం ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయనది మంచిగా మా చెర్లనే ఉంది కదా గెస్ట్ హౌస్, మరి దాని ఎందుకు ముట్టవు? మంచి చెర్ల మధ్యలో కట్టిండు, దాన్ని ఎవరు ముట్టరు. పక్కకు వివేక్ వెంకటస్వామి మంత్రి, ఆయనది చెర్లనే ఉంది బఫర్లా, ఆయనది ముట్టరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎక్కడ చెర్ల కాకపోతే 2 ఏళ్ళకెళ్ళి జల్లడబడుతుండు. యాడా ఏమేమున్నాయి తీయాలి, తీయండ్రి, వీని జైల్లో నూకుర్రి ఆదుకుందా. పోయిన దీపావళి, రేపు దీపావళి కదా, పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి, బాంబులేట్ అన్నాడు, బాంబులు వెళ్తావా అన్నాడు. మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది, ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళినాయి. వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు, గుద్దుకునుడు, టెండర్ ఆయన కావన్నట, ఈమె కావన్నట, ఆయన గుంజుకుండట, ఈయన గుంజుకుండట, తుపాకులు పెట్టుడట. మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి, ఛత్రీలు పట్టి వాళ్ళని తీసుకుపోయినాం. ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను అంటే, ఒక మంచి రేవులలో వేణుగోపాల స్వామి గుడి ఉందట, ఆ గుడి కాడేదో భూమి ఉందట, ఆ భూములలో లేదు లొల్లి. కొండలరెడ్డి వర్సెస్ కొండ సురేఖ, ఇక 2 కొండలు కొట్టుకొని మధ్యలో బాధితులు మీరు. మైనారిటీ సోదరులకు మాటలు చెప్పారు. ఏం చెప్పిండ్రు? 4000 కోట్ల బడ్జెట్ పెడతా, ఆఖరే फिर आप लगाए सब प्लान। माइनॉरिटी को आज तक एक एमएलए नहीं दिए, एक एमएलसी नहीं दिए, एक मिनिस्टर भी नहीं दिए, और 4000 करोड़ बजट बोले। कहाँ है 4000 करोड़ बजट? रमजान का जो तोहफा मिलता था केसीआर साहब के टाइम पे,
वो भी खत्म पूरा तेलंगाना को और हैदराबाद को बैगन में मिला दिए డెవలప్మెంట్ చేస్తా ఏం డెవలప్మెంట్ చేసినావు 2 నెలల ఏడ చేసినావు చూపెట్టుపా మనం గట్టి ఒక్కటి మాత్రం చేస్తుండు భయ్ మంచిగా కరెక్ట్ చేస్తుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతుండు యాడ మనం కట్టిన ఫ్లైఓవర్ కనబడితే నేను కట్ చేస్తాను కొత్తది కట్టరా అదొకటి నీ ముఖం ఉంటే 42 కట్టినాం మేము 9 ఏళ్ళలో 42 కట్టినాం కరోనా టైంలో 2 ఏళ్లలో ఏం చేయనోడు ఇంకేదో 2 నెలలు నాకు అవకాశం ఇస్తే ఇంకేందో చేస్తా మీ ఎమ్మెల్యే సాబ్ కూడా పోయిండు రాజేంద్ర నగర్ ఆయన డెవలప్మెంట్ ఎవరో డెవలప్మెంట్ కోసం పోయినావు వస్తే అన్ని బయటకు వస్తాయి భయపడకురి సుల్తాన్పూర్ బయటకు వస్తుంది గాసిమియా కూడా బయటకు వస్తుంది అన్ని బయటకు వస్తాయి ఎవరికి ఏం తెలియకుంటే ఏం లేవు అందరికి అన్ని తెలుసు ప్రభుత్వం మళ్ళా 2 ఏళ్లలో వస్తుంది ఎవరో ఏం చేయాలనో ఎవరో సంగతి ఎట్లెట్లా తీయాలనో ఎవరో బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది ఇదివరకు లెక్క ఉండదు ఎవరి డెవలప్మెంట్ కోసం పోయినావు ఏమిటికి పోయినావు ఏం ఆశించిపోయినావు ఏం కథలు పడుతున్నావు ఫైమ్ గాడు ఏం చేస్తుండో ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు ఎవడెవడేం చేస్తుండో మాకు కూడా ఎరికే టైం వస్తుంది అన్నిటికీ టైం వస్తుంది కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే తప్పకుండా జరుగుతుంది జూబ్లీ హిల్స్ లో ఇలా మంచి మోకా దొరికింది ధోకా చేసిన కాంగ్రెస్ కు మరి మంచి మోకా దొరికింది మనకు దెబ్బ కొట్టేందుకు ఇప్పుడు కింద కాంగ్రెస్ కు బుద్ధి చెప్పకపోతే మళ్ళా దోసాలు తప్పించుకుంటారు వాళ్ళు అంటే మీ రాజేంద్ర నగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది తొందరపడకూరి జల్దీ వస్తుంది ఆయన కడియం శ్రీహరి అనే పెద్ద మనిషి ఉన్నాడు నేను చాలా నీతివంతుని చెప్పుకుంటాడు ఆయన అడిగిరు మొన్న పోయి ఏమని ఏ పార్టీలోనో అని నేను 7 ఉండాలనో గాడినే ఉన్నాడు ఈ మాటలు ఎందుకు ఇంత రాజకీయం చేసి గిన్నిసార్లు గెలిచి ఇంత దరిద్ర పరిస్థితిని తెచ్చుకోవాలి చెప్పు నేను కాంగ్రెస్లో చేరినా అని చెప్పు గంత భయం అవుతుంది ఎలక్షన్కి పోదామంటే నిజంగానే కొంత సిపాయి అయితే నిజంగానే జనంలో నువ్వు ఏదో పీకి పందిరేసింది ఉంటే నువ్వు నీ రేవంత్ రెడ్డి రా ఎలక్షన్లో పోదాం చూసుకుందాంపా అరే అందరూ మద్దతు చెప్పబట్టి మరి ఎందుకు బిల్లు పాస్ కాదు ఇలా 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు 8 మంది ఎంపీలు కాంగ్రెస్ కున్నారు మీరు 16 మంది రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్ కాదా ఈ 8+8 రాజీనామా చేసి కూర్చుంటే పార్లమెంట్ కదలదా మోడీ ప్రభుత్వం షేక్ కాదా వాళ్ళకి ముందే మెజారిటీ లేదు మోడీ ప్రభుత్వానికి ఒక 8 మంది బీజేపీ వాళ్ళు ఇక్కడ రాజీనామా పెట్టిరనుకో మోడీ గారు షేక్ గాడు 8 మంది కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ అరే ఎందుకు చెప్తురా అని పిలిచి మాట్లాడి బిల్లు పెడతాం రండి అన్నాడా ఇక్కడ రోడ్ల మీద ఏమో డ్రామాలు చేయాల్సిందేమో పార్లమెంట్లో కానీ కాంగ్రెస్ బీజేపీ మద్దతు ఇస్తాయట ఇక్కడ రోడ్ల మీద ఆడ మాత్రం మాట్లాడరు వర్గల్ మండలంలో టీజీఐఐసీలో భూములు కోల్పోయిన రైతుల పంట పొలాలకు విద్యుత్ అంతరాయం కలిగించొద్దని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆయన కోరారు అధికారులు భూముల్లో కరెంటు నిలిపేస్తే చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని వినతి పత్రాన్ని అందజేశారు రైతులు అనంతరం వర్గల్ మండలం వైస్ ఎంపీపీ బాలరెడ్డి తండ్రి మరణించిన విషయం తెలుసుకుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బీజేపీ బీసీ బంద్ లో పాల్గొనడం మోసం చేయడమేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ ఎంపీలు రిజైన్ చేయాలని కవిత డిమాండ్ చేశారు బీసీ బంద్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఉంటే ఆయన చిత్తశుద్ధి తెలిసేదని కవిత అన్నారు జాగృతి జనం విజయవంతమయ్యేందుకు తిరుమల శ్రీవారిని తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు సైడ్ ఇవ్వకండి అంటే ప్రధానంగా ఒకటండి బీసీ రిజర్వేషన్ల కోసం ఒక బీసీలు పోరాటం చేస్తే రాదు బీసీ రిజర్వేషన్లు సాధించాలనేది ఒక సామాజిక కోణం ఉండి సామాజిక విప్లవం సాధించాలని అనుకునే వాళ్ళందరం కూడా కలిసి వస్తే అప్పుడు వస్తుంది సో ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటటువంటి వారందరూ కోరుకోవాల్సినటువంటి అంశం అది పైగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇస్తా అని చెప్పింది రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ఏమో వచ్చిన బిల్లులన్నింటినీ అడ్డుకుంటా ఉంది గమ్మత్ ఏంటంటే నిన్న తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కలిసి బంధిస్తే ఎవరైతే రిజర్వేషన్ చేయాలో ఆ బీజేపీ వాళ్ళు కూడా వచ్చి బంద్లో కూర్చున్నారు సో ప్రజల్ని మోసం బీజేపీ ఎంపీ అన్నట్టుగా చాలా మంది ఇతర పెద్ద నాయకులు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు మేము బాగా పోరాటం చేస్తామని ఆయన ఢిల్లీలో పోరాటం చేయలేదు బీసీల కోసం కనీసం నిన్న హైదరాబాద్లో అన్న
బంద్లో ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పాల్గొని ఉంటే ఆయనకు చిత్తశుద్ధి ఉంది. విషయం ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా పోలీసులకు సంబంధించి సరెండర్ లీవ్స్ ఉన్న బకాయిలను 2 విడతలుగా చెల్లిస్తామని చెప్పి పోలీసు కుటుంబాల్లో ఆనందం నింపడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు అన్న విషయాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉంది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అంటే సోమవారంలోపే దానికి సంబంధించిన విధి విధానాలను ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికన్లు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. రాజధాని వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, అట్లాంటా, బోస్టన్, చికాగో, లాస్ ఏంజల్స్ సహా 50 నగరాల్లో నో కింగ్స్ పేరుతో భారీ నిరసనలు చేపట్టారు. కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్వీడన్లలోని అమెరికా రాయబార కార్యాలయాల ఎదుట కూడా పెద్ద ఎత్తున ట్రంప్నకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. వలసదారుల విషయంలో ట్రంప్ అవలంబిస్తున్న కఠిన వైఖరి, యూనివర్సిటీలకు ఫెడరల్ గ్రాంట్లలో కోత, పలు రాష్ట్రాల్లో నేషనల్ గార్డు దళాల మోహరింపు, రాజకీయ ప్రత్యర్థులు, మీడియా దాడులు సహా అనేక నిర్ణయాలపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. Here it is, impeach Trump. So happening now in the United Kingdom, in front of the U.S. Embassy in London. No kings or no tyrant protest, as it's called here, was kind of put together pretty quickly. So happening now in the United Kingdom, in front of the U.S. Embassy in London. No kings or no tyrant protest, as it's called here, was kind of put together pretty quickly, and I think they got a very good crowd considering. And there's the new U.S. ambassadors. Protest toads, protest frogs. Anyway, here it is, impeach Trump. So happening now in the United Kingdom, in front of the U.S. Embassy in London. No. అమెరికా వ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిరసనలకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. బారోగ్లలో శాంతియుత నిరసనలకు 1,00,000 మందికి పైగా హాజరైనట్లు న్యూయార్క్ పోలీస్ విభాగం తెలిపింది. అయితే ఎలాంటి అరెస్టులు జరగలేదని స్పష్టం చేసింది. ఇండివిజిబుల్ కో-ఫౌండర్ లియా గ్రీన్బర్గ్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు ప్రతిపక్ష డెమోక్రాట్లతో పాటు పలు ప్రజా సంఘాలు, ప్రముఖుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. U.S. ambassadors. Protest toads, protest frogs. Anyway, here it is, impeach Trump. So happening now in the United Kingdom, in front of the U.S. Embassy in London. No kings or no tyrant protest, as it's called here, was kind of put together pretty quickly. So happening now in the United Kingdom, in front of the U.S. Embassy in London. No kings or no tyrant protest, as it's called here, was kind of put together pretty quickly, and I think they got a very good crowd considering. And there's the new U.S. ambassadors. ప్రజా ఆందోళనలను రిపబ్లికన్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వీటిని అమెరికా వ్యతిరేక నిరసనలుగా అభివర్ణించింది. ఇక నో కింగ్స్ నిరసనలపై ట్రంప్ స్పందించారు. తనను వాళ్లు రాజు అంటున్నారు, కానీ తాను రాజును కాదన్నారు. అధికారానికి దూరంగా ఉన్న డెమోక్రాట్ల ప్రాధాన్యతలను తగ్గించడం కొనసాగుతుందన్నారు. No tyrant protest, as it's called here, was kind of put together pretty quickly. So happening now in the United Kingdom, in front of the U.S. Embassy in London. No kings or no tyrant protest, as it's called here, was kind of put together pretty quickly, and I think they got a very good crowd considering. And there's the new U.S. ambassadors. Protest toads, protest frogs. Anyway, here it is, impeach Trump. So happening now in
United. ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. పెడత వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. కంగారు బౌలర్ల విజృంభణకు తోడు కెప్టెన్ మిచెల్ మార్ష్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో రాణించడంతో ఆసీస్ సునాయాసంగా గెలుపొందింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ ఆరంభం నుంచే భారత బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ ఆరంభం నుంచే భారత బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. వారి ధాటికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ 10 స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో 9 ఓవర్లలోపే భారత్ 25 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ కూడా నిరాశపరిచాడు. అనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 131 పరుగులుగా నిర్దేశించారు. ఈ లక్ష్య ఛేదనలో ఆసీస్కు శుభారంభం దక్కకపోయినా కెప్టెన్ మిచెల్ మార్ష్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతనికి జోష్ ఫిలిపే చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఆసీస్ విజయం ఖాయమైంది.